సో JNTU-A 2-1 బీటెక్ CSC R23 రెగ్యులేషన్ అని కాదండి, మిగతా రెగ్యులేషన్ వాళ్ళకి కూడా ఇలాగే ఉంటుంది. సో సబ్జెక్ట్ వచ్చేసి డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్. దీని మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. సో దీని గురించి చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ప్లేలిస్టులు చూడవాళ్ళు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక డిజిటల్ లాజిక్ అండ్ కంప్యూటర్ ఆర్గనైజేషన్లో ముందుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పబోయే ముందు మీరు తెలుసుకోవాల్సినవి ఏంటో తెలుసా? సో ఇందుట్లో డిజిటల్ లాజిక్ డిజైన్కి కావాల్సిన బేసిక్స్ తెలుసుకోవాలండి. కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంటే కంప్లీట్గా థియరీయే ఉంటుందండి, బొమ్మలు వగేరా మీ చిన్నప్పటి నుంచి వెంటనే ఉంటాయి. ఓకేనా? సో వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ డిజిటల్ లాజిక్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఏంటంటే న్యూమరికల్స్, బైనరీ, డెసిమల్స్, బైనరీ ఇలా ఉంటాయి రకరకాలుగా. సో వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సిఓ గురించి మొత్తం బొమ్మలే ఉంటాయి. డిజిటల్ లాజిక్లో కూడా ఉంటాయి, కానీ అంత పెద్దగా కష్టంగా ఉండదండి, మీరు గుర్తుంచుకోవడం ఈజీ అయిపోతుంది. అయితే ఇక యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటే దేని మీద వస్తాయని, యూనిట్ 1లో 2 పార్ట్లు ఉన్నాయి కదా, డేటా రిప్రజెంటేషను, డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ 1. సో JNTUకేది ఇది ఆల్మోస్ట్ సేమ్గా ఉందండి, చేశాను కానీ మళ్ళీ అడుగుతున్నారని చేయడం మీకోసం. సో డేటా రిప్రజెంటేషన్లో బైనరీ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషను, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషను, నెంబర్ బేస్ కన్వర్షన్, వీటి మీద వచ్చేసరికి ఖచ్చితంగా ప్రాబ్లమే ఇస్తాడు కన్వర్ట్ చేయమని చెప్పేసి. ఓకేనా? బైనరీ ఇచ్చి డెసిమల్ కన్వర్ట్ చేయమంటాడు, ఆక్టల్ కన్వర్ట్ చేయమంటాడు, హెక్సాడెసిమల్ కన్వర్ట్ చేయమంటాడు. ఓకేనా? ఒక్కోసారి సైన్డ్ బైనరీ నెంబర్స్ ఇస్తాడు. బైనరీ కోడ్స్ ఉంటాయి, 8421 BCD కోడ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటి మీద టేబులర్ ఫార్మ్స్ రాయమని చెప్పేసి అడుగుతాడండి. ప్రాబ్లమ్సే ఉంటాయి, షార్ట్ క్వశ్చన్ పరంగానే, ఎస్ఏ క్వశ్చన్ పరంగానే. ఇక అందుట్లో డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ 1లో లాజిక్ గేట్స్ అన్నిటి గురించి తెలుసుకోండి. అండ్, నారు, ఆరు, నాటు, ఇవన్నీ ట్రూత్ టేబుల్స్ సింబల్స్తో సహా తెలుసుకోవాలి మీరు ఖచ్చితంగా ఆ లాజిక్ గేట్స్ అవి. అయితే యూనివర్సల్ లాజిక్ గేట్స్ గురించి కూడా తెలుసుకోండి. ఇక మినిమైజేషన్ ఆఫ్ లాజిక్ ఎక్స్ప్రెషన్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ టు సమ్ టు ప్రొడక్ట్ ఉంటాయి కదా. సో దాని మీద ఖచ్చితంగా ఒకటైనవచ్చు, 2 అయినా ఇవ్వచ్చు. ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు వాటి మీద అవి. సో షార్ట్ క్వశ్చన్స్లో లాజిక్ గేట్స్, ట్రూత్ టేబుల్స్ గురించి అడుగుతాడు. ఈ మ్యాప్ సింప్లిఫికేషన్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక మల్టీప్లెక్సర్స్ మీద కంపల్సరీగా ఉంటుందండి. కాంబినేషన్ సర్క్యూట్స్ వచ్చేసరికి ఎప్పుడో కష్టంగా ఉంటే ఇస్తాడండి. సో డికోడర్స్ మీద కూడా కష్టంగా ఉంటే ఇస్తాడు తప్ప, ఎక్కువ శాతం మల్టీప్లెక్సర్స్, మ్యాప్ సింప్లిఫికేషన్స్, మినిమైజేషన్ ఆఫ్ లాజిక్. ఇక ఈ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. లైఫ్ టైం ఉపయోగపడేటట్టు చెప్తున్నాను, ఒకసారి రిపీట్ అయ్యి ఇంకోసారి రిపీట్ కాకుండా కాదు, ఎప్పుడూ వచ్చే విధంగా ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇవి చదువుకున్నారనుకోండి మీకు ఎక్కువ మార్కులు కూడా వస్తాయి. ఇక యూనిట్ 2 చూసుకుంటే డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ 2 ఉంది, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది. సో డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ 2లో మీకు ఎక్కువ శాతం ఫ్లిప్ ఫ్లాప్స్ మీద ఇస్తాడండి. వాటి రియలైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అలాంగ్ విత్ ట్రూత్ టేబుల్స్. ఓకేనా? ఆ తర్వాత వచ్చేసరికి ఈ సీక్వెన్షియల్ సర్క్యూట్స్, బైనరీ కౌంటర్స్ రెండిట్లో ఒకటి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. రిజిస్టర్స్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి, అది ఏ టైప్ రిజిస్టర్ అయినా కానివ్వండి. రిపిల్ కౌంటర్స్ మీద ఎప్పుడో ఒకసారి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్. ఇక అందులో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ ఉంది కదా. సో ఇది సిఓ, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఆర్కిటెక్చర్ ఉంది కదా. సో అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, అది డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ అయిపోయింది అంతవరకు. సో ఇందుట్లో మీకు CPU అంటే ఏంటి, బస్ స్ట్రక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ ప్రాసెసర్ అండ్ మల్టీ కంప్యూటర్ అని చెప్పేసి, లేకపోతే కంప్యూటర్ జనరేషను అంటే ఏ ఇయర్ స్టార్ట్ అయింది, దాని పుట్టు పూర్వోత్తరాలు మొత్తం కూడా, దాని బేసిక్స్ మొత్తం, హిస్టరీ మొత్తం అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇందుట్లో ఇంతవరకు ఇంపార్టెంట్. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇస్తాడంటే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుందండి. అది యూనిట్ 2. యూనిట్ 3 చూసుకుంటే ఒకటేమో కంప్యూటర్ అర్థమెటిక్, ఇంకోటేమో ప్రాసెసర్ ఆర్గనైజేషన్. సో కంప్యూటర్ అర్థమెటిక్లో వచ్చేసరికి అడిషన్, సబ్ట్రాక్షన్, సైన్డ్ వాటి మీద ప్రాబ్లం ఇస్తాడండి ఖచ్చితంగా. ఇక అందుట్లో ఈ మల్టిప్లికేషన్ కానివ్వండి, సైన్డ్ ఆపరెండ్ మీద కానివ్వండి, ఖచ్చితంగా అయితే క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా?
ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ మీద కానివ్వండి. సో వాటి మీద ఇచ్చేదానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ ఆర్గనైజేషన్లో వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే ఇన్స్ట్రక్షన్ సెట్ మీద కంపల్సరీగా ఉంటుందండి. మల్టీబస్ ఆర్గనైజేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక హార్డ్వేర్ కంట్రోల్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక మల్టీ ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో ఇక మ్యాక్సిమం ఎప్పుడో కానీ ఒకసారి ఇవ్వడం. ఇది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూస్తే ద మెమరీ ఆర్గనైజేషన్. దీంట్లో ర్యామ్ మెమరీస్ మీద ఖచ్చితంగా ఇస్తాడు కంపల్సరీగా. రీడ్ రామ్కి ర్యామ్కి మధ్య కంపారిజన్ అడుగుతాడు. క్యాష్ మెమరీస్ గురించి అడుగుతాడు షార్ట్ క్వశ్చన్స్లో. సెకండరీ స్టోరేజ్ అంటే ఏంటని చెప్పేసి ఇస్తాడు. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ విర్చువల్ మెమరీస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇంతవరకు ఇది యూనిట్ 4. ఇందులో ఎక్కువ శాతం రామ్ గురించి, సెకండరీ స్టోరేజ్ గురించి, మెమరీ మేనేజ్మెంట్ గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక యూనిట్ 5 ఉంది చూసారు, ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్, ఐఓ ఆర్గనైజేషన్. సో ఇందులో ఇంటరప్ట్స్ మీద ఉంటుందండి. ఇక వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అని చెప్పేసి. డిఎంఏ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ మెమరీ యాక్సెస్. ఇక ఆ తర్వాత స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేసెస్. ఖచ్చితంగా అయితే వీటి మీద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీరు యూనిట్ 2లో సెకండ్ పార్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కంప్యూటర్స్ దగ్గర నుంచి యూనిట్ 5 వరకు ముందు చదివేయండి. ఆ తర్వాతే డిజిటల్ లాజిక్కి రండి. ఏమన్నా క్వశ్చన్స్ దీని ప్రకారమే రాయాలి అని అంటే తప్ప మీరు ఫస్ట్ ఈ ముట్టుకోమండి, ఎందుకు గుర్తుండవు. అవి అయితే ఈజీ గుర్తుండిపోతాయి. సో ఇవి ఈజీ అండి, చాలా ఈజీయే. పాస్ అవటం ఈజీ అండి. స్కోరింగ్ కూడా సెంట్ అవుట్ ఆఫ్ సెంట్ తెచ్చుకోవచ్చు మీకు ఇంటర్నల్స్ కనుక ఫుల్గా ఉన్నట్టయితే. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. అయితే ఇందుట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన, కష్టపడాల్సిన ఏదైనా ఉందంటే ఈ మల్టీప్లెక్సర్స్, డీకోడర్స్, సర్క్యూట్స్ కష్టం గుర్తుంచుకోవడం. కాంబినేషన్ సర్క్యూట్స్ గుర్తుంచుకోవడం కష్టం. ఈ మినిమైజేషన్ టెక్నిక్స్ ఈజీ అండి. ఈ హెక్సాడెసిమల్ ఇదంతా ఉంది చూసారు, ఇది కూడా ఈజీ. అవన్నీ కూడా ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్స్, రియలైజేషన్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీకు రియలైజ్ చేయటం. అదే ట్రూత్ టేబుల్ ప్రూవ్ చేయాలి కదా ఫ్లిప్ ఫ్లాప్స్. సో అది మీరు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అందులో కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అనమాట. ఇక రిజిస్టర్స్ ఇవన్నీ కూడా షిఫ్టింగ్ ఇచ్చాడు అనుకోండి, నెంబరింగ్ ఇచ్చే షిఫ్ట్ రిజిస్టర్స్ మీద లెఫ్ట్ సైడ్ షిఫ్ట్, రైట్ సైడ్ షిఫ్ట్ అని, అప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కానీ ఈజీగానే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే సబ్జెక్టు ఇది పాస్ అవ్వటము చాలా ఈజీ. ఈ ఆర్డర్లో చదువుకోండి. చెప్పాను కదా, థర్డ్ యూనిట్లో సెకండ్ పార్ట్, ఆ తర్వాత ఫోర్త్ యూనిట్, ఆ తర్వాత ఫిఫ్త్ యూనిట్. సెకండ్ యూనిట్లో సెకండ్ పార్ట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్, ఆ తర్వాత ఫస్ట్ యూనిట్, ఆ తర్వాత సెకండ్ యూనిట్. ఈ ఆర్డర్లో రండి, మీకు ఈజీగా స్కోరింగ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.